సాంస్కృతిక సారథిలో పనిచేస్తుండే మీరు గతంలో. అవును. సస్పెండ్ చేసిర్రు అని విన్నా. ఎందుకు, ఏంది? అంటే మేము ప్రభుత్వము వచ్చిన తర్వాత వాస్తవానికి ఒక 2-3 మంత్స్ సైలెంట్గానే ఉన్నాము. అప్పటికి మమ్మల్ని ఏం సస్పెండ్ చేయలేదు. అంటే ఇక్కడున్న విధానాలు, ఇక్కడున్న పరిస్థితులని కొంత పాట రూపంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాము. కరీంనగర్ కథనబేరికి నేను వెళ్ళిన, అక్కడ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన నేను పాట పాడిన. తర్వాత తెలంగాణ భవన్లో తను పాడిండు. ఏం పాట? విద్యార్థి ఏదో పాట ఉంటుంది, ఓపి అది రేవంత్ మీద పాడిండు. నేను స్టేజ్ దిగక ముందుకే నాకు సస్పెండ్ ఆర్డర్ వచ్చింది. స్టేజ్ దిగక ముందుకే? ఎస్. మేము ఈయన భవన్లో నుంచి బయటికి రాకముందుకే సస్పెండ్ ఆర్డర్ వచ్చింది. నిజానికి గడిచిన 10 ఏళ్ల కాలంలో సాంస్కృతిక సారథిలో ఉంటూ చాలామంది బీఆర్ఎస్ పార్టీ అంటే కొంత నచ్చినటువంటి వాళ్ళు ఇంటర్నల్గా వర్క్ చేశారు. కొంతమంది పేర్లు అప్రస్తుతం, కానీ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టలే, వాళ్ళని ఎక్కడ సస్పెండ్ చేయలే, వాళ్ళకి హాయిగా జీతాలు ఇచ్చిండు. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగ కళాకారులను వెనకేసుకొని వాళ్ళు ఎట్లా పడితే అట్లా పాటలు రాయించారు గతంలో. కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద ఎవ్వరికి నచ్చినట్టు వాడు పాటలు రాసిండు. అసలు ఈ పాటలా లేకపోతే బూతులా అర్థం కాకుండా రాసిరు. ఇలా వాళ్ళందరినీ వాడుకున్నారు అప్పుడు గతంలో వాళ్ళు అధికారంలోకి రావడం కోసం. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు లేవని మళ్ళొకసారి తిరిగే పనులలో ఉన్నారు చాలా మంది. ఎందుకు కళాకారులది ఒకరిదే కాదు, అట్లాంటి పరిస్థితి సేమ్ నిరుద్యోగులది కూడా అదే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యామని నిరుద్యోగులు అందరూ ఊర్లలోకి పోయే చెప్పొచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము పోయి రివర్స్లో ఊర్లలోకి పోయి ఓటేసినందుకు ఏం జరగలేదు మళ్ళీ అయ్యకురి అని చెప్తాం మేమని నిరుద్యోగులు అంటున్నారు. ఇలా అంటే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి స్థానిక ఎన్నికలకు పోకపోవడానికి కూడా అదొక రీజన్. ఇప్పుడున్న యూరియా సమస్య తోటి ఎక్కడికి పడిపోయిందంటే పాతాళానికి చేయబట్టి ఆయన కూడా పైకి రాలేని పరిస్థితిలోనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. కాబట్టి వాస్తవానికి స్థానిక ఎన్నికలు పెడితే మంచేంది చెడేంది, రాజోవుడు రాక్షసుడు అనేది తెలుస్తుంది. కాబట్టి భయపడి వాళ్ళు స్థానిక ఎన్నికలకు కూడా ఓట్లేరు. ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు యూరియా కోసం చేసింది ఒకటే కాదు, గతంలో హెచ్సియు విషయంలో కూడా రాసినట్టున్నారు కదా మీరు. అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడటం నిజంగా కళాకారులు ప్రజా ఉద్యమాల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు, పాటలు పాడతారు. అదే కళాకారుల అది లక్ష్యంగా పనిచేస్తారు మీరు ఎప్పుడైనా సరే, ఎందుకంటే పాట స్ట్రాంగ్గా జనాలకి పోతుంది కాబట్టి అనే దాంట్లో. హెచ్సియు విషయంలో కూడా రాసినట్టున్నారు కదా మీరు గతంలో. అప్పుడు రాయాల్సిన సందర్భము, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తారు ఒకసారి? అదే అంటే చాలా తీవ్రంగా హెచ్సియు సమస్య నడుస్తుంది. ఆడ జంతువులు చనిపోతున్నాయి, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అంటే హెచ్సియు భూములన్నీ అక్రమంగా తీసుకుంటున్నారు అనే వాదన చాలా గట్టిగా వినపడి అంటే చాలా స్ట్రాంగ్ మూమెంట్ లేచింది కదా. అలాంటి సందర్భంలో మనం ఇప్పుడు యూరియా పాటతో రైతుల పక్షాన నిలబడ్డాం, ఆ రోజు విద్యార్థుల పక్షాన నిలబడ్డాం. విద్యార్థులు అందరూ ఓన్ చేసుకున్నారు ఆ పాటని. ఆ రోజు కూడా ఆ హెచ్సియు పాటను చాలా మంది ఓన్ చేసుకున్నారు. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు హెచ్సియు పాటని. అవును, అది కూడా చాలా వైరల్ అయింది నిజానికి. అవును. ఒక గుంట నక్కలు తోడెళ్ళే ఉన్నాయి అన్నారో, ఆ పచ్చని అడవి తల్లి ఊపిరి ఎందుకు తీస్తుండ్రో, హైదరాబాదుకు ఊపిరితిత్తుల లాంటిదిరా అడవి, బుల్డోజరేసుకొని కొల్లగొట్టితే క్షమించదు భూమి, ఈ కంచగచ్చి బౌలి కన్నీరు పెట్టుతుంది, విద్యార్థి లోకమంతా పిడికిలి ఎత్తింది, చదువుల తల్లికి ఇచ్చిన భూమి సంతల సరుకాయే, ఆ చెట్టు సేమ పురుగు పుట్ర తల్లడిల్లుతుందో, ఆ అడవి తల్లి శాపం పెడితే కోలుకోరు మీరో, మన హైదరాబాదుకు ప్రాణం పోసే అమ్మరాడవి, ఆ భూమిని అమ్మి అభివృద్ధి అంటే నాశనగాలమిది. కవులు కళాకారులతో పాటు మేజర్గా తెలంగాణలో ఉన్న మేధావి వర్గం మాట్లాడతలేదు అనేది విమర్శ ఒక 2 ఏళ్ల నుంచి చాలా ఎక్కువ వినిపిస్తుంది. మీరు కూడా వినుంటారు. అట్లీస్ట్ కవులు కళాకారులలో మీలాంటి వాళ్ళన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ లగచర్ల ఇష్యూ కావచ్చు, అది రుణమాఫీ, రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు యూరియా ఇంత జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడాల్సినంతగా, స్పందించాల్సినంతగా మేధావి వర్గం మాట్లాడతలేదు అనే విమర్శకి ఏం చెప్తారు మీరు? అంటే నిజానికి మాట్లాడాల్సినటువంటి వాళ్ళందరికీ అవకాశం ఉన్న కాడ కాంట్రాక్టులు ఇచ్చిండు, అవకాశం ఉన్న వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సమాజము వాళ్ళంతలో వాళ్ళే, సమాజంలో కొంతమంది మళ్ళీ మేధావులు పుట్టుకొస్తారు సమస్య అనేది తీవ్రంగా ఉన్నప్పుడు. ఇప్పుడు రైతు సమస్య
వెనక నుండి ఏ పార్టీ ఉండి ప్రొటెక్ట్ చేయలేదు. వాళ్ళంతలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, సమస్యని ప్రపంచానికి చూపించారు. ఇప్పుడు తెలంగాణలోనే కాదు, ఇటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఇప్పటికైనా హెచ్సిఈ నుండి మొదలుకుంటే, నిరుద్యోగ సమస్య నుంచి మొదలుకుంటే, ఇప్పుడు రైతుల సమస్య వరకు కూడా ఎవ్వరు నోరు విప్పట్లేరు. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారు. ఈ ఉద్యమం ఇంకా చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీలాంటి 2, 3, 4 కొంతమంది కనిపిస్తున్నారు కానీ సమస్యల మీద, హెచ్సియుది కావచ్చు, ఇవాళ యూరియాకి సంబంధించింది కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ మాట్లాడాల్సినంతగా ఓకల్ సెక్షన్ మాట్లాడతలేదు అనే ఒక అభిప్రాయం ఉంది కదా, నిజంగా మీరు ఏకీభవిస్తారా? మీరు దీని మీద ఏమంటారు? 100% ఉంది. ఇవాళ యూరియా సమస్య అనేది, అంటే యూరియా కోసం క్వశ్చన్ చేయడం అనేది ఒక పార్టీకి సంబంధించిన వ్యవస్థ కాదు, ఒక సెక్షన్కి సంబంధించిన రచయితలది కాదు, ఒక సెక్షన్కి సంబంధించిన సింగర్లది కాదు. అది రైతు సమస్య. రైతుకు సమస్య వచ్చినప్పుడు అన్ని సమస్యల మీద నిలబడ్డ కవులు, రచయితలు అందరూ మరి ఈ సమస్య మీద కూడా నిలబడాలి కదా, ఈ సమస్య మీద కూడా పాటలు రాయాలి కదా. మీరు అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళు మౌనమే పాటిస్తున్నారు 100%. ఎందుకంటే వాళ్ళకి అవార్డులు రివార్డులు నేను అదే అడగబోతున్నా. ఆ అవార్డుల ఫలితమా ఈ మౌనం? 100%. ఆ అవార్డులు రివార్డుల ఫలితము. మొన్నటికి మొన్న వాన వస్తే కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది అనే ఫలితాలు కొన్ని ఉన్నాయి. సరే, అదంతా వాళ్ళ విజ్ఞతకే. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మాకంటే చాలా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మేము పేర్లు పెట్టి ఎవరిని అనగానే, కొంత సమాజానికి అండగా ఉండాల్సినటువంటి కవులు, రచయితలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అంటే తెలంగాణ నష్టపోతున్నది, తెలంగాణ ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కిపోతున్నది. హెచ్సియు కావచ్చు, ఇవాళ యూరియా కావచ్చు, లేకపోతే లగచెర్ల లాంటి వాళ్ళు కావచ్చు, లగచెర్ల ఇండస్ట్రియల్ పార్క్ కోసమా, పేరేదన్నా కావచ్చు, కానీ అల్టిమేట్ లక్ష్యం ఏంటి అంటే భూములు తీసుకున్నాడు. అది ఇండస్ట్రియల్ పార్క్ అయినా, ఫార్మా సిటీ అయినా, లేకపోతే 4th సిటీ అన్నా కూడా భూములని తీసుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది అనేది మేజర్గా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక విమర్శ. దాని మీద ఒక రైతు బిడ్డగా ఎట్లా స్పందిస్తారు మీరు? అంటే భూమిని టచ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నిలబడ్డట్టు, ఎక్కువ రోజులు నిలబడ్డట్టు లేదు. అంటే రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదన్నట్టు, ఈ భూతల్లిని ఎవరైతే అప్పనంగా దోచుకొని వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలనుకుంటారో మేము సహించడానికి సిద్ధంగా లేము. కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి పాటలతోటి అయితే వచ్చినామో అంతకు 10 రెట్టింపుగా ఈ తెలంగాణ సమాజము, ఈ తెలంగాణ ప్రజల పట్ల. చాలామంది అంటుంటారు మీరు బీఆర్ఎస్ పార్టీ అంటే, బీఆర్ఎస్ పార్టీ అదేమైనా పాకిస్తాన్ పార్టీ కాదు కదా, తెలంగాణని తెచ్చిన పార్టీ. తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు భారతదేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బరాబర్ బీఆర్ఎస్ పార్టీనే మేము. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరైతే భూములు గుంజుకుంటారో, ఎవరైతే రైతులను ఇబ్బంది పెడుతారో, ఎవరైతే అదే అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ నిరుద్యోగులకు మేము 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను నమ్మబలికి వాళ్ళు అధికారంలోకి వచ్చిరో, అట్లాంటి వాళ్ళందరి మెడలు వంచి ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ని గద్దెదించడమే మా ముందున్నటువంటి లక్ష్యం. గతంలో ఎప్పుడు అంటే నాకు గుర్తున్నంత వరకు మీరు చెప్పాలి, కళాకారులకి కులమో, ప్రాంతమో, మతమో అంటగట్టేటువంటి, లేకపోతే పార్టీలో అంటగట్టేటువంటి కల్చర్ ఎప్పుడు లేకపోతుండే. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం అట్లాంటి కల్చర్ని. చూస్తున్నట్టు అనిపిస్తలేదా మీకు ఏమైనా? 100%. అది మేమిద్దరం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. మాకు కేసీఆర్ సార్ అంటే ఇష్టం, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. సందీప్ చెప్పినట్టు ఇందాక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, అది 10 ఏళ్ళు అద్భుతంగా పాలించిన పార్టీ. మాకు కేసీఆర్ సార్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం. 2000 పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ఇష్టం. ఆయన స్పీచెస్ కావచ్చు, అవన్నీ వింటూ పెరిగి వచ్చిన వాళ్ళం మేము. ఆ ఇష్టంతోనే ఇప్పటికి కూడా, ఇంకా ముందు కూడా ఆ పార్టీతో పనిచేస్తున్నాం. మరి అది తప్ప? మరి మీరు కూడా, మా కళాకారులు కూడా చాలామంది మమ్మల్ని ఏమంటారు, పాకిస్తాన్ తీవ్రవాదుల లెక్క, మేమేదో టెర్రరిస్టుల లెక్క ట్రీట్ చేస్తున్నారు. మమ్మల్ని ట్రీట్ చేసి మాతోని విచిత్రంగా మాట్లాడడం, ఏదైనా ఒక సామాజిక సభ ఏదైనా ఉందనుకో అక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేయకపోవడం, పిలవకపోవడం. అంటే మేము బీఆర్ఎస్ పార్టీ మనుషులమని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు అని మా మీద ఒక ముద్రేమున్నది, మేమే వేసుకున్నాం ఆ ముద్ర. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, బీఆర్ఎస్ పార్టీ కవులం, రచయితలం, సింగర్లం, ఆ పార్టీ వేదిక మీద ధూమ్ధామ్ చేసే గాయకులం మేము. అయినంత మాత్రాన ప్రజా సమస్య మీద మేము స్పందించొద్దా? ప్రజా సమస్యల మీద మేము మాట్లాడొద్దా? ప్రజా సమస్య మీద మేము పాట పాడొద్దా? ఏదైనా సామాజిక అంశం ఉన్నప్పుడు, ఏదైనా సామాజిక వేదిక ఉన్నప్పుడు మేము పోయి మాట్లాడొద్దా, పాడొద్దా, నిలబడొద్దా? మిగతా వాళ్ళు కూడా వేరే పార్టీ వైపు నిలబడి ఉన్నారు కదా.
ప్రత్యక్షంగా ఆ పార్టీ పదవులు ఇస్తే తీసుకుంటున్నారు కదా, ఆ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు కదా. స్పందించని సెక్షన్ స్పందిస్తలేదు, కొంతమంది అసలు స్పందిస్తలేదు. స్పందించే మీలాంటి ఒకరు ఇద్దరు గొంతులను కూడా నొక్కేటువంటి కుట్ర జరుగుతుంది అనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? అనుమానాలు అంటే వాళ్ళు కేసులు పెట్టకపోవచ్చు, కానీ అంటే ఇప్పుడు మా ఫోన్లో మా పిల్లల దగ్గర ఉంటాయి ఫోన్లు, లేదా మా వైఫ్ ఉంటుంది, ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది, మేము పాడిన పాటలు చూస్తున్నప్పుడు కామెంట్స్ ఉంటాయి కింద. అంటే అది ఎంత పెద్ద మనోవేదన అంటే, ఏంది ఈ తిట్లు, అవసరమా నీకెందుకు, ఇంట్లో వాళ్ళు అంటారు కదా, ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు అనిపిస్తుంది కదా. అదే పెద్ద కుట్ర. వాళ్ళు తీసుకుపోయి మమ్మల్ని జైళ్ళలో పెట్టాల్సిన పని లేదు, కేసులు పెట్టాల్సిన పని లేదు. అవి ఎవరు పెట్టిరు ఈ కామెంట్లను చెక్ చేస్తే అదంతా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి టీం, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వచ్చినటువంటి కామెంట్స్ అవన్నీ. అది చాలు కదా, ఇంకేం కావాలి? అంటే వాళ్ళు మాట్లాడిన మాట అది, డబ్బులు ఇస్తే మీ పిల్లల్ని కూడా పంపిస్తారా అంటే అది ఎంత పెద్ద, అది లిటరల్లీ మా వైఫ్ కూడా చూసింది ఆ వీడియో, ఆమె కూడా చూసింది. ఆమె ఎంత బాధపడుతుంది ఒక ఆడపిల్లగా. అంటే మీరు చేసిన తప్పేంది, అందులో యూరియా కోసం ఒక పాట రాయడం మీ కుటుంబ సభ్యులను కూడా లాగి, అంటే ఇప్పుడు నా బిడ్డకి 4 సంవత్సరాలు, యూకేజో ఎల్కేజో చదువుతుంది ఇప్పుడు, నీ భార్య పిల్లల్ని కూడా పంపిస్తావారా అంటే నా బిడ్డను కూడా పంపించాలా? ఏమో ఆయనకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా వాడికి? అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక వీడియో ఇట్లనే వైరల్ అయినప్పుడు అసెంబ్లీలోనే అనుకుంటా, నా కుటుంబ సభ్యుల మీద నా మీద మాట్లాడితే నేను ఊరుకోవాలా, నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే వదిలిపెట్టను అన్నలేగా మాట్లాడారు కదా. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కుటుంబం సభ్యుల జోలికి వచ్చినప్పుడేమో ఒకలాగా, మీలాంటి కళాకారుల కుటుంబ సభ్యుల్ని దీంట్లోకి లాగి చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనది చాలా పెద్ద బాధ్యత. అంటే మేము ఆయన దృష్టిలో పడకపోవచ్చు, మేబీ చిన్నోళ్ళం కాబట్టి మేము ఆయన దృష్టిలో పడకపోవచ్చు, కానీ కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా మిగతా మండల స్థాయి నాయకులైన ఉంటారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. అరే తప్పురా బాబు అట్లా చేయొద్దు, వాళ్ళు కళాకారులు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కళాకారులుగా స్పందించడు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక పాట అవసరం కదా. వీళ్ళు చేసిన పథకాల మీద ఎవరైనా రాసిర్రా అండి? ఏమైనా పాటలు వచ్చినాయా? అసలు అంటే రాయడానికి ఫస్ట్ వాళ్ళు చేయాలి కదా. 6 గ్యారెంటీలలో అమలైంది ఒకటే గ్యారెంటీ, అమ్మలెక్కలు కొట్టుకునే పథకం, అది ఫ్రీ బస్సు. ఇక మిగతా ఏం అమలైనవి? ఇటు రైతు బంధు పెంచుతా అన్నాడు, పెంచలేదు. రైతు బీమా పెంచుతా అన్నాడు, దళిత బంధు 10 లక్షలు పోయి 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఏం చేయలేనప్పుడు పాటలు ఎట్లా వస్తాయి? మంచి చేస్తేనే ప్రజా కవులుగా, కళాకారులుగా చాలామంది పాటలు వచ్చినాయి. బతుకమ్మనే ఇంతవరకు చక్కగా చేయలేడు, ఈసారి చేద్దామని చూస్తున్నాడు, ఎట్లా చేస్తారో చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.